లావా అగ్ని 3 వచ్చి చాలా కాలం అయిపోయింది. లావా అగ్ని 4ని లావా చాలా రోజు నుంచి టీచ్ చేస్తూ వచ్చింది. ఫైనల్గా లావా అగ్ని 4ని లాంచ్ చేస్తుంది. నవంబర్ 20వ తారీఖు ఇండియాలో లావా అగ్ని 4 లాంచ్ అవుతుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే లావా అగ్ని 4 విదేశాలకు కూడా వెళ్తుంది. ఇండియా నుంచి యూకేలో కూడా దీన్ని లాంచ్ చేస్తున్నారు. బాక్స్ కూడా స్పెషల్ బాక్స్ పంపించారు. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏం కంటెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది బాక్స్ అగ్ని అని చెప్పేసి ఇక్కడ రాస్తుంది. ఇక్కడ కెమెరా సెటప్ అనుకుంటే వీళ్ళు ఇక్కడ హైలైట్ చేస్తుంది. అండ్ చుట్టూ లైట్స్ అయితే వెలుగుతున్నాయి. బాక్స్ ఓపెన్ చేద్దాం. స్పెషల్ బాక్స్ ఇది, చూద్దాం ఏముంటుందో లోపల. Hi Prasad, Agni 4 is here and it wouldn't be the same without you. At Lava, Agni is not just about building truly world-class smartphones. It's about building a belief that an Indian brand is capable of setting benchmarks, taking a lead in the customer experience, and creating great value in the marketplace. And believers like you are the fuel to our fire. Your feedback inspires us. Your criticism corrects us. And our strong bond keeps us going to create something truly exceptional that breaks the mold and brings great value to our consumers. I am truly delighted to present Agni 4 to you. And I can't wait to hear what you think. Thank you. నేను ఎప్పుడు ఇలా చూడాలి. బాక్స్ ఓపెన్ చేయగానే వీడియో రూపంలో ఇంట్రడక్షన్ అండ్ చాలా ఇన్నోవేటివ్గా చేశారు. బాక్స్ అయితే ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది, కింద పవర్ బటన్ ఉంది, దీన్ని ఆఫ్ చేయడానికి, వాల్యూమ్ తగ్గించడానికి, పెంచడానికి బటన్స్ ఉన్నాయి, ఇక్కడ స్పీకర్ ఉంది. చాలా కొత్తగా ఆలోచించారు. అండ్ దాన్ని చెప్పడం కూడా ఇండియన్ బ్రాండ్ దేనికి తీసిపోదు, ఇన్నోవేషన్స్ చేయడం అన్నట్లుగా వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ ఫోన్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయితే ఇచ్చారనమాట అగ్ని 4 సంబంధించి. ఇంకా లోపలికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఫైర్ ఉంది. ఇది బాక్స్, మీరు కొంటే ఇది వస్తుంది, ఇవన్నీ రావు. ఇది మెయిన్ బాక్స్ అగ్ని 4ది. దీన్ని అన్బాక్స్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఫోన్తో పాటు కొన్ని స్పెక్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాయి. స్పెక్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను మొత్తం డీటెయిల్గా. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రీ హోమ్ సర్వీస్ అని ఉంది. సో మనకి ఫ్రీగా హోమ్ సర్వీస్ ఇస్తున్నారు. ప్రొటెక్షన్ కవర్, టైప్ సి కేబుల్ అండ్ ఛార్జర్ ఇన్ ద బాక్స్. ఇది హైలైట్ చేస్తుంది. చాలామంది బాక్స్లో ఛార్జర్లు తీసేస్తుంటారు కదా, వాళ్ళ కౌంటర్ వేసినట్టు ఉంటుంది. హైలైట్ చేసి దాన్ని ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది మొబైల్ లావా అగ్ని 4. 2 కళ్ళు ఉన్నట్టున్నాయి, చూస్తున్నట్లుంది మనల్ని. అండ్ అగ్ని బ్రాండింగ్ బాగుంది. ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకున్నప్పుడు. నెక్స్ట్ మిగతా కంటెంట్స్ చూద్దాం బాక్స్లో ఏమి వస్తున్నాయో. ఇక్కడ చూస్తే ఫ్రీ హోమ్ సర్వీస్ ఉంది కదా, దాన్ని హైలైట్ చేస్తున్నారు. అండ్ ఎలా చేయాలి మొత్తం ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బాక్స్లో కేస్ అయితే ఇస్తున్నారు. సిమ్ ఇజెక్టర్ పిన్ ఇక్కడ ఉంది. ఇది సిమ్ ఇజెక్టర్ పిన్. కేస్ చూద్దాం ఎలా ఉందో. ఉంది క్లియర్ కేస్, ఇది బాగానే ఉంది క్వాలిటీ. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ వేస్తే ఫోన్ లుక్ ఎలా ఉంది చూడడానికి. బ్యాక్ సైడ్ మొత్తం నీట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఛార్జర్ ఉంది బాక్స్లో. ఇది ఛార్జర్. ఇది వచ్చేసరికి 11 వోల్ట్ 6 ఆంప్ మ్యాక్స్ అంటే 66 వాట్ ఛార్జర్. ఇది టైప్ సి టు టైప్ సి కేబుల్ ఉంది. ఛార్జర్ మనకి టైప్ సి ఇన్పుట్తో వస్తుంది. ఫోన్ గురించి మిగతా విషయాలకు వెళ్ళే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్ 256GB బేస్ మోడల్తో వస్తుంది. ర్యామ్ LPDDR5X ర్యామ్. స్టోరేజ్ UFS 4.0తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. OISతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 66 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్ లావా అగ్ని 3తో కంపేర్ చేస్తే అగ్ని 4లో ఫస్ట్ ఆ బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంది కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. మీరు లావా ఫ్యాన్స్ అయితే మీరు చెప్పండి, ఆ డిస్ప్లే ఉంచితే బాగుండేది. మళ్ళీ ఆ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ అయితే దాన్ని తీసేస్తారు. ఇప్పుడు డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు 2 కళ్ళు లాగా కనిపిస్తున్నాయి, 2 కెమెరా. అండ్ బిల్డ్ క్వాలిటీ భయంకరంగా ఇంప్రూవ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఫోన్. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్, ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్. సైడ్ మాత్రం ఇది మీకు అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తుంది. సో ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ మీరు అగ్ని 3తో కంపేర్ చేస్తే అగ్ని 4 చాలా ప్రీమియం అనిపిస్తుంది. ఫోన్ చేతిలో తీసుకోగానే అది ఇంప్రూవ్ అయింది. స్టోరేజ్ కూడా ఈసారి UFS 4కి వెళ్ళారు. లాస్ట్ టైం 3.1 ఉండేది. LPDDR5X ర్యామ్, UFS 4. సో ఆ ప్రైస్ కి ఇది కూడా గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా. లాస్ట్ టైం అగ్ని 3లో 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది. లాస్ట్ టైం 1080p వరకు ఉండేది, ఇప్పుడు 4K కూడా వీడియో మీరు ఫ్రంట్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి నాకు సర్ప్రైజ్ చేసింది USB టైప్. నార్మల్ గా ప్రైస్ లో మనం USB టైప్ 2 చూస్తాం. దీనిలో మీకు USB 3.2 వస్తుంది. సో మీకు
ఎల్గాటో సపోర్ట్ చేస్తుంది కావాలంటే, అండ్ ఇంకా ఫాస్టర్ స్పీడ్స్ ఉంటాయి. మీరు ఏమైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కానీ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ ఇంకా డిస్ప్లే బ్రైట్నెస్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే డబుల్ చేస్తారు. 1200 నిట్స్ నుంచి 2400 నిట్స్కి అయితే వెళ్ళారు. వీళ్ళు మెటల్ బాడీ యూస్ చేస్తున్నా కానీ వెయిట్ తగ్గించారు. లాస్ట్ టైం 215 గ్రామ్స్ ఉండేది వెయిట్, బ్యాక్ సైడ్ డిస్ప్లే ఏమైనా ఉండే కాబట్టి వెయిట్ పెరిగింది అది. ఈ ఫోన్ ఇప్పుడు మీకు జస్ట్ 202 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. ఒక 13 గ్రామ్స్ వెయిట్ కూడా తగ్గింది. లాస్ట్ టైం మనకి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అవి తీసేశారు. అండ్ ప్రాసెసర్ చేంజ్ చేశారు. ప్రాసెసర్ డైమెన్సిటీ 7 సిరీస్ నుంచి ఇప్పుడు 8కి వచ్చారు. డైమెన్సిటీ 8350 ప్రాసెసర్తో రన్ అవుతుంది ఇది. ఇవి కొన్ని మేజర్ చేంజెస్ లాస్ట్ జనరేషన్ అగ్ని 3తో కంపేర్ చేస్తే అగ్ని 4లో. అండ్ ఫోన్ మీకు 2 కలర్స్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మిస్ట్ వైట్ కలర్, ఇంకో కలర్ కూడా ఉంటుంది ఫ్యాంటమ్ బ్లాక్ కలర్. అండ్ దీని బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి చూడడానికి. డిస్ప్లే చూడొచ్చు 1.7mm ఈక్వలెంట్ బెజల్స్ అయితే ఉంటాయి. చూడడానికి మొత్తం కంప్లీట్ గా యూనిఫామ్ ఉంటుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే సైజ్ 6.67 ఇంచ్ డిస్ప్లే ఇది. 1.5K AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. HDR సపోర్ట్ ఉన్నట్లుంది, కాకపోతే ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయట్లేదు. యూట్యూబ్ లో అయితే HDR ప్లే అవుతుంది, నెట్ఫ్లిక్స్ లో లేదు. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మరి HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ బాగానే ఉంది. మీరు మూవీస్ చూడడానికి కానీ నార్మల్గా జనరల్ యూస్ చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది డిస్ప్లే. అండ్ డిస్ప్లే మీకు వెట్ టచ్ సపోర్ట్ తో కూడా వస్తుంది. లైక్ స్వెట్ చేతులతో యూస్ చేసినా కానీ టచ్ రెస్పాండ్ అయితే అవుతుంది. పీక్ బ్రైట్నెస్ కూడా పెంచారు. లాస్ట్ టైం 1200 నిట్స్ ఉండేది, 2400 నిట్స్ చేస్తారు. డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్తే ఇంకా బాగా చేస్తే బాగుంది అనిపిస్తుంది. కొద్దిగా తగ్గుతుంది, కానీ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే మాత్రం నిట్స్ అయితే పెంచారు డిస్ప్లే బ్రైట్నెస్ ని. స్టీరియో స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ 2 లౌడే ఉన్నాయి. సౌండ్ పరంగా ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా మీకు డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏముండవు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఏముండదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ ఇది. 8 సిరీస్ ప్రాసెసర్, మీకు మంచి ప్రాసెసర్, పవర్ఫుల్ ప్రాసెసర్, 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈవెన్ గేమ్స్ కూడా 120 FPS లో హ్యాండిల్ చేయగలదు. కాకపోతే ప్రెజెంట్ ఆప్టిమైజేషన్ అయితే లేవు. BGMI ఇట్లాంటి టైటిల్స్ 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 5x 4.0తో వస్తుంది. వీళ్ళు కొద్దిగా బెటర్ ఆప్టిమైజేషన్ చేశారు అనుకోండి. గేమ్స్ 120 FPS సపోర్ట్ తీసుకొని వస్తే మాత్రం కొద్దిగా ఆడుకోవచ్చు గేమ్స్ మనం దీనిలో. ప్రెజెంట్ అయితే 60లోనే ఆడగలరు మీరు. అండ్ జనరల్ యూస్ కి ప్రాబ్లం అయితే లేదు. క్లీన్ UI అండ్ మీరు జనరల్ యూస్ చేసినప్పుడు కూడా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే 4300 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేస్తారు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇది మీకు 14 5G బ్యాండ్ సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ సిమ్ తో వస్తుంది మీకు. కాకపోతే దీనిలో మీకు మైక్రో స్టిక్కర్ సపోర్ట్ లేదు. మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అంతే. స్టోరేజ్ అయితే మీకు ఇంటర్నల్ వస్తుంది, అదే స్టోరేజ్ మీరు యూస్ చేసుకోవాలి. ర్యామ్ని మాత్రం ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GBకి ఇంకొక 8GB ర్యామ్ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 58 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా OS తో వస్తుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎగ్జాక్ట్ సెన్సార్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. అండ్ ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అయిపోయింది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. జూమ్ చేస్తే హెయిర్ కూడా మీకు నీట్ గా అనిపిస్తా ఉంది. వీడియో కూడా మీరు 4K లో రికార్డ్ చేయొచ్చు. ఒకసారి శాంపుల్ చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నేను లావా అగ్ని 4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. ఇది కూడా 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు మీరు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. స్టెబిలైజేషన్ అయితే ఉంది. ES ఇంప్లిమెంట్ చేస్తున్నట్టున్నారు. వీడియో అయితే స్టేబుల్గా ఉంది. మనం నడుస్తా వీడియో రికార్డ్ చేసినా కానీ. ప్రజెంట్ నేను సన్కి ఎదురుగా ఉన్నాను. అండ్ ఇప్పుడు సన్కి ఆపోజిట్ వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో లావా అగ్ని 4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇంకా బ్యాక్ మెయిన్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు లైటింగ్ కండిషన్ బట్టి చేంజ్ అవుతుంది ప్రాసెసింగ్. మీరు కొన్ని సిచ్యువేషన్లో చూడొచ్చు మీకు ఫొటోస్ మీకు చాలా బాగా వస్తున్నాయి. కొన్ని సిచ్యువేషన్లో అయితే మేకప్ వేసినట్టు వస్తుంది మొహానికి. ఇది లైట్ మీద డిపెండ్ అయ్యి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. అండ్ పోర్ట్రేట్ విషయానికి వస్తే టెలిఫోటో లేదు కదా, మీరు డైరెక్ట్ 2x వరకు ఇన్సెన్సార్ జూమ్ చేసి పోర్ట్రేట్ షాట్ తీయొచ్చు. ఇన్సెన్సార్ జూమ్ కాబట్టి మీకు లైట్ ఎక్కువ ఉంటే ఓకే, లైట్ తక్కువ ఉంది అనుకో నాయిస్ అయితే ఉంటుంది. 1x లో కూడా మీరు పోర్ట్రేట్స్ అయితే తీయొచ్చు. కొన్ని పోర్ట్రేట్ షాట్స్ చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ అయితే బాగానే వస్తున్నాయి. కొన్ని శాంపుల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ కెమెరా కూడా 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60 FPS లో ఒక శాంపుల్ చూడండి ఫ్రెండ్స్. నేను లావా అగ్ని 4 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. 4K 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ నాకు ఒక 2 feet దూరంలో ఉంది. ఎలా ఉంది ఇక్కడ నుంచి మీరు జడ్జ్ చేయొచ్చు. ఒకసారి నడుస్తున్నాను చూడండి ఎలా ఉంది స్టెబిలైజేషన్. ఇలా నేను కొద్దిగా ఎండలోకి వచ్చాను, ఎట్ట మధ్యాహ్నం. వీడియో క్వాలిటీ ఎలా ఉందో లావా అగ్ని 4 దగ్గర చెక్ చేయొచ్చు. ఈవెన్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు EAS కూడా 4K లో ఇంప్లిమెంట్ చేశారు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే 1080pలో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఎంత FPS ఏం మెన్షన్ చేయలేదు. 1080pలో అయితే మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా డ్యూయల్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 55 minutes వరకు టైం తీసుకుంటుంది ఫోన్. అండ్ 5000 mAh బ్యాటరీ. మీరు హెవీ యూజ్ అయితే ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది mAh లో. ఇది కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అండ్ కొన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోన్లో అయితే యాడ్ చేశారు. వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ మనకి నార్మల్గా ఏ ఫోన్ అయినా కానీ ఆండ్రాయిడ్ ఫోను మిడిల్లో మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సర్కిల్ సెర్చ్ వస్తుంది. దీనిలో మాత్రం జెమినై వస్తుంది.
సో జెమినై యూస్ చేసుకోవచ్చు. జెమినై అన్నీ ఉన్నాయి ఫీచర్స్, జెమినై లైవ్ అన్నీ ఉన్నాయి, యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సర్కిల్ టు సెర్చ్ యూస్ చేయాలనుకోండి, లెఫ్ట్ సైడ్ రీసెంట్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక్క నిమిషం, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఏదైనా సర్కిల్ చేయమంటుంది. సో మీరు సర్కిల్ చేసింది అది అప్పుడు చూపిస్తుంది. సో ఇట్లా మీరు సర్కిల్ టు సెర్చ్ అయితే యూస్ చేయాల్సి ఉంటుంది. దీనిలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వాల్ పేపర్లో ఒక చిన్ని డాగ్ కుక్క పిల్ల పడుకున్నట్టు కనిపిస్తుంది కదా. సో ఇది ఏఐ అనమాట వీళ్ళది. సో వీళ్ళు వాయు ఏఐ అని చెప్పేసి తీసుకొని వచ్చారు, ఇండియన్ కండిషన్ దగ్గర తీసుకొచ్చామని చెప్తున్నారు. కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ మనం దీన్ని లేపవచ్చు, ఇలా పైకి హాయ్ ఇట్లా అంటే అది అలా ఊగుతూ ఉంటుంది కదా. దీంతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఈ స్క్రీన్ నుంచి ఇంటరాక్ట్ అవ్వచ్చు, హోమ్ స్క్రీన్ నుంచే. దీన్ని ఇట్లా లాంగ్ ప్రెస్ పట్టుకున్నాం అనుకోండి. హాయ్, హౌ ఆర్ యూ? I am doing well. Thank you for asking. Is there something I can help you with? వాట్స్ ద వెదర్ లైక్ టుడే ఇన్ హైదరాబాద్? The weather in Hyderabad today is sunny. The temperature is 79 degrees Fahrenheit, 26 degrees Celsius. సో ఇట్లా మీరు దాంతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీరు క్వశ్చన్స్ అడిగితే సమాధానాలు చెప్తా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి దీనికి, పూర్ కనెక్షన్ ఉంటే మాత్రం పని చేయదు అది. నెక్స్ట్ సపరేట్గా ఒక యాప్ అయితే ఉంటుంది, వాయు ఏఐ అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, వాయు ఏఐ అని చెప్పేసి ఉంది. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చార్జ్ చేయాలనుకుంటే చార్జ్ చేయొచ్చు వాయు ఏఐ తోటి. లేదు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, రైట్కి వచ్చామనుకోండి ఏఐ ఏజెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యాథ్స్ టీచర్ అని ఉంది, దీనిలోకి వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళి మీరు ఏదైనా మ్యాథ్స్ సంబంధించిన అడిగారు అనుకోండి క్వశ్చన్స్, సమాధానాలు చెప్తుంది. ఇక్కడ పైథాగరస్ థియరమ్ అని కొడితే దాని గురించి మొత్తం డీటెయిల్గా ఇచ్చింది. అండ్ ఇంగ్లీష్ టీచర్ ఉంటుంది, ఏదన్నా ఇలా మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని మనకి సజెషన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఏ ఫీమేల్ కంపానియన్, ఏ మేల్ కంపానియన్ ఉంది. ఫీమేల్ అయితే మేల్ కంపానియన్తో మాట్లాడవచ్చు, మేల్ అయితే ఫీమేల్ కంపానియన్తో మాట్లాడవచ్చు. లైక్ ఒక ఫ్రెండ్ లాగా మీరు జనరల్ డిస్కషన్స్ వీళ్ళతో చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ హోరోస్కోప్ అని ఉంది, జాతకాలు. ఇగో ఇది చెప్పే జాతకాలు నమ్మేమంటే అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏఐ టెక్స్ట్ అసిస్ట్. ఇక్కడ నుంచి మీరు ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తారు, దాన్ని ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే స్టైల్ మార్చాలన్నా, మీరు చెప్పే విధానం మార్చాలన్నా ఇక్కడ నుంచి మార్చొచ్చు. ఇక్కడ నుంచి కాపీ చేసి మీరు వెళ్ళి వాట్సాప్ వాటిలో పేస్ట్ చేసి పంపించాలి. డైరెక్ట్ అక్కడ కీబోర్డ్లో అయితే పనిచేయదు, అట్లా తీసుకొస్తే బాగుండేది. ఇక్కడ నుంచి మాత్రం మీరు అది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏఐ కాల్ రికార్డింగ్స్. ఏదైనా కాల్ రికార్డింగ్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మన ట్రాన్స్క్రిప్ట్ తీయాలని తీయవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఫైనల్లీ ఏఐ ఫోటో ఎడిటర్. ఇక్కడ నుంచి ఫొటోస్ ఎడిట్ చేయొచ్చు. మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్, ఇక్కడ ఏఐ కట్అవుట్ అని ఉంది, గ్యాలరీలో నుంచి ఏదన్నా ఫోటో తీసుకున్నాం మనం, ఇక్కడ విజాడు అద్భుతంగా ఉన్నాడు, ఫోటో తీసాం మనం, తీసి ఇక్కడ కట్అవుట్ కొట్టామంటే చాలు, ఇలా కట్ చేసేసిద్ది. నెక్స్ట్ ఏ ఎలిమినేషన్ అంటే నథింగ్ బట్ ఏదన్నా ఆబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా ఉన్నాయి అన్వాంటెడ్ వాటిని రిమూవ్ చేయాలంటే ఇది యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నారు కదా, దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇట్లా మీరు రిమూవ్ చేయాలి, సర్కిల్ చేయకూడదు, మీరు ఎరేజ్ చేస్తే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇమేజ్ ఎక్స్పాన్షన్ ఉంది. సో ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుండదు, ఏదైనా ఫోటో మనం సెలెక్ట్ చేసాం అదే ఆటోమేటిక్గా చేసుకుంటుంది, దీన్ని మనం అటు ఇటు గెలకడానికి అయితే లేదు. చూడొచ్చు ఎక్స్పాండ్ చేసింది ఫోటోని. నెక్స్ట్ స్కెచ్ టు ఇమేజ్ ఉంటుంది, ఏదైనా మీరు స్కెచ్ వేసి దాన్ని ఇమేజ్ రూపంలో కన్వర్ట్ చేయడం. ఏఐ జనరేట్ ఇమేజ్ అని చెప్పేసింది. ఏదైనా మీరు టెక్స్ట్ ఇచ్చారు అనుకోండి, దాన్ని ఇమేజ్ రూపంలో జనరేట్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ దీనిలో అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏఐ ఫీచర్స్, ఇవన్నీ మీకు ఈ యాప్లో అయితే ఉంటాయి, వాయు ఏఐ అని చెప్పేసి. అండ్ ఫిజికల్గా కూడా ఒక చేంజ్ అయితే ఉంది. ఇక్కడ యాక్షన్ కీ అని చెప్పేసి ఉంటుంది వీళ్ళది, లావా అగ్ని 3లో కూడా ఉంది, రైట్ సైడ్ ఇక్కడ టాప్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాటమ్కి తీసుకొని వచ్చారు. దీనికోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే కిందకు వచ్చేసారు అనుకోండి, ఇక్కడ యాక్షన్ కీ అని ఉంది కదా, దీనిలో ఇక్కడ సింగిల్ క్లిక్, డబుల్ క్లిక్, లాంగ్ ప్రెస్ చేస్తే ఈ బటన్ ఏం చేయాలి ఇక్కడ మీరు సెట్ చేయొచ్చు. ఇక్కడ సింగిల్ క్లిక్ చేస్తే స్క్రీన్ షాట్ పెట్టాం మనం, స్క్రీన్ షాట్ తీస్తుంది. అదే డబుల్ క్లిక్ చేస్తే ఫ్లాష్ ఓపెన్ అవుతుంది. లేదా రెగ్యులర్గా మీరు ఏదైనా యాప్ యూస్ చేస్తున్నారు, అవి పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ లాంగ్ ప్రెస్కి పెడతాం మనం. ఇక్కడ ఓపెన్ అప్లికేషన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళేసి ఇప్పుడు ఏదైనా క్రోమ్ పెట్టేసా నేను. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం లాంగ్ ప్రెస్ చేసాం అనుకోండి బటన్ని, క్రోమ్ ఓపెన్ అయితే డైరెక్ట్. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 మీద రన్ అవుతుంది. క్లీన్ యూఐ తో వస్తుంది. మీకు ఎక్కడ బ్లోట్వేర్, జీరో బ్లోట్వేర్ అనమాట. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒకటి కూడా యాప్ అయితే మీకు కనపడదు, క్లీన్ యూఐ తో వస్తుంది. అప్డేట్స్ విషయానికి వస్తే వీళ్ళు గ్యారంటీ ఇస్తుంది, 3+4 అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అంటే 3 సంవత్సరాలు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి మీకు, నెక్స్ట్ 3 years అండ్ 4 years వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అడిషనల్ ఫీచర్స్ విషయానికి వస్తే దీనిలో మీకు బ్లూటూత్ 5.4 ఉంది, IR బ్లాస్టర్ ఉంది, వైఫై 6E సపోర్ట్తో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, NFC అయితే లేదు, మిగిలిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. మీకు జైరోస్కోప్ కానీ యాజిలోమీటర్ కానీ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా సర్వీస్ విషయానికి వస్తే డోర్ స్టెప్ సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు మొత్తం అన్బాక్సింగ్లో చూసే ఉంటారు కదా ఎలా కాంటాక్ట్ అవ్వలేదని చెప్పేసి, ఇంటికి వచ్చేసి వాళ్ళే ఫోన్ తీసుకెళ్ళి కావాలంటే మీకు రీప్లేస్మెంట్ డివైస్ కూడా ఇస్తారు. ఫోన్ కొన్న 1 year లోపు ఫోన్ లేదని ప్రాబ్లం వచ్చింది హార్డ్వేర్ పరంగా, ఫోన్ పనిచేయట్లేదు అనుకోండి, ఫోన్ మీకు రీప్లేస్ చేస్తారు. మీకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ లావా అగ్ని 4 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 24,000
రూ. పెట్టారు. అండ్ బ్యాంక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. అన్ని బ్యాంక్స్ కార్డు మీద మీకు ఫస్ట్ సేల్ లో రూ. 2,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి రూ. 22,999 వస్తుంది. సేల్ వచ్చేసరికి 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మీకు ఎలా అనిపించింది లావా అగ్ని 4? అగ్ని 3తో కంపేర్ చేస్తే ఆ డిస్ప్లే ఉంచాలా, ఫ్యూచర్లో మళ్ళీ తీసుకొస్తే బాగుంటుందా? అసలు మీరు అభిప్రాయం ఏంది? చాలామంది ఇండియన్ బ్రాండ్స్ ఫోన్ కొనాలనుకుంటూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. సో మీరేం ఫీడ్బ్యాక్ ఇస్తారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా సెలవు. బాయ్.